గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖుషి గురించి మీ అందరికీ తెలుసు. ఆ పాపకి SMA అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తనకి ట్రీట్మెంట్ కోసం 9 కోట్లు అవసరం అని వైద్యులే చెప్పారు. అంతే. ఆ ఫ్యామిలీకి గుండె ఆగిపోయినంత పనైపోయింది. సాధారణంగా వేలల్లో కాదంటే లక్షల్లో ఖర్చు పెట్టి ఏదో రకంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలరు. కానీ ఒక చిన్న పాపకొచ్చిన అరుదైన వ్యాధి బాగుపడాలి అంటే కోట్లలో ఖర్చవుతుంది అంటే అది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోతోంది. కానీ కొంచెం గుండె ధైర్యం చేసుకొని, మానవతా దృక్పథంతో సాయం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అని నమ్మి ఐ డ్రీమ్‌ని అప్రోచ్ అయినటువంటి ఒక కుటుంబం, కన్నీళ్లు తుడిచిన మీ అందరికీ స్పెషల్‌గా బిగ్ థాంక్స్ చెప్పడానికే ఈ వీడియో స్పెషల్‌గా చేస్తున్నాము. సో, నాతో పాటు ఆ ఖుషి అనే పాప మీ అందరికీ గుర్తుంది. ఇదిగోండి హాయ్ అందరిని పలకరిస్తోంది. హాయ్ ఖుషి. థ్యాంక్స్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. థ్యాంక్స్. థ్యాంక్ యూ చెప్పు. ఓహ్! నైస్. సో, ఫస్ట్ ఖుషి కండిషన్‌ను చూస్తూ వీడియో చేసినప్పుడు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు నాకే అసల ఆహ్, ఎవ ఇంటర్వ్యూ చేయటానికి కూడా అసలు నాకు ధైర్యం సరిపోలేదు. ఆ పాప ఈ వయసులో ఇంత అరుదైన వ్యాధితో బాధపడడం ఒకటైతే, కూర్చోబెడుతుంటే చాలు తను వణికిపోతూ ముందుకి వెనక్కి ఇలా కదిలిపోతోంది. స్టెబిలిటీగా ఉండలేకపోతోంది. అందరిని చూస్తే ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఆ వ్యాధి యొక్క లక్షణాలే. సో, ఆ పాపని బ్రతికించడం కోసం ఆ తల్లి పడినటువంటి కష్టం, ఆ కన్నీళ్ళు మీ అందరూ గుర్తుపెట్టుకొని, మీ అందరూ చూసి ఇది ఒకరి కష్టం కాదు. అందరూ సాయం చేస్తే, అందరూ ముందుకొస్తే ఆ పాపని బ్రతికించుకోవచ్చు. ఆ పాపకి ట్రీట్మెంట్ అందించొచ్చు అని మీరందరూ నమ్మినటువంటి ఆ గొప్ప నమ్మకం కూడా ఈరోజు ఆ పాపకి ఒక గొప్ప లైఫ్‌నిచ్చింది. సో, నేను మాట్లాడే కన్నా ఖుషి వాళ్ళ మదర్‌తో మాట్లాడిద్దాం. హలో అండి ఉషా గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బానే ఉన్నాం మ్యామ్. ఖుషి కూడా కొంచెం పర్లేదు. ట్రీట్మెంట్ అయింది. ఈ మంత్ మొన్ననే అయింది 3 డేస్ బ్యాక్. సో, పాపకి ఒక రీసెర్చ్ అవుతున్నటువంటి ఇంకొక ట్రీట్మెంట్ కోసం మేము తెలుసుకున్నాము. అది ఇంకా అప్రూవల్ డ్రగ్ కాదు. బట్ మేము రీసెర్చ్ డ్రగ్గే వేపిచ్చారనుకోని ఇంకా అదే వేపిచ్చాం మేడం. ఎంత ఖర్చయింది ఇప్పుడు? దానికి 1,80,00,000 వరకు అయింది మేడం. ఓకే. ఇప్పుడు 1,80,00,000తో మీరొక ఇంజెక్షన్ వేయించారు. అవును అయితే మీ మేడం. అందరికి ఒక డౌట్ రావచ్చు. ఆ రోజు ఆమె కష్టాన్ని చూపించడానికి ఛానల్ కెమెరా ముందుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఫోన్‌లోనే మాట్లాడుతున్నారు అంటే, దానికి కూడా ఆన్సర్ ఉంది. ఎందుకు రాలేకపోతున్నారు మీరిప్పుడు బయటికి? యాక్చువల్లీ మ్యామ్ ఈ ఇంజెక్షన్ ఏంటంటే ట్రీట్మెంట్ ఒక ఇంజెక్షన్ ద్వారా పాప బాడీలోకి ఒక వైరస్‌ని పంపిస్తారు. ఆ వైరస్ బాడీలో మల్టిపుల్ అవుతూ పాపకి ఏదైతే జీన్ మిస్ అయిందో, ఆ జీన్ చేయాల్సిన వర్క్ ఆ వైరస్ చేస్తుంది మ్యామ్. ఇప్పుడు గాని పాప 2, 3 మంత్స్ వరకు ఏమి ఇన్ఫెక్షన్స్‌కి ఎఫెక్ట్ అవ్వకపోతే పర్లేదు. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ వైరస్‌ని ఈ యాంటీబాడీస్ క్రియేట్ అయ్యి అవన్నీ కిల్ చేస్తాయి. సో, పాపకి మళ్ళీ ఆ డ్రగ్ వేసినా కూడా ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండదు. పాప ఐసోలేషన్‌లో ఉండాలి. ఎవరితోని కాంటాక్ట్ అవ్వకూడదు మేము. అందుకోసమనే వీడియో కాల్‌లోనే మీకు మాట్లాడుతున్నాము. యెస్ అండి. ఇది 1,80,00,000 అంటే ఇది చిన్న విషయం కాదు. ఒక్కరితో ఒక 10 మందితో, 10,000 మందితో అయిపోయేది కాదు. చాలామంది చాలా మంచి మనసుతో ముందుకొచ్చారు. అందులో ఛానల్ ద్వారా మనం చూపించినప్పుడు మీ ఆఫీస్ నుంచి, మీ హస్బెండ్ చేస్తున్న వర్క్ నుంచి, అక్కడ ఆ ప్లేస్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. ఇంకా చాలామంది ఆర్గనైజేషన్స్ నుంచి అండ్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మా మా ఆఫీస్ వాళ్ళు, మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మ్యామ్. అండ్ సోషల్ మీడియాలో పాప వీడియోస్ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల కూడా మాకు కొంత హెల్ప్ అయింది. అండ్ ఐ డ్రీమ్ వల్ల కూడా చాలా మంది మాకు కాంటాక్ట్ చేశారు. చాలా మంది మాకు హెల్ప్ చేశారు మ్యామ్. చాలా థాంక్స్. వాళ్ళందరికీ కూడా నేను చాలా హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. యెస్ అండి. సో, ఇప్పుడు మీరు పాపని మీరే దగ్గరుండి చూసుకుంటున్నారు గాబట్టి, ఇప్పుడు పాప చుట్టూ ఎవరు కూడా బయటకు వెళ్ళి వచ్చినోళ్ళెవరు కూడా ఉండకూడదు.
లేదు మ్యామ్. నేను మా హస్బెండ్ పాపే ఉంటున్నాం మ్యామ్. హ్మ్. అసలు ఇంట్లో వేరే థర్డ్ పర్సన్ ఇంకెవరు కూడా ఇంట్లోకి రావట్లేదు. ఆ, మేము కూడా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. యెస్ అండి. ఇప్పటికి ఇంజెక్షన్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి అని చెప్పారు? ఇంజెక్షన్ అయ్యి డిసెంబర్ 8th అయింది మ్యామ్ ట్రీట్మెంట్. ఇండోనేషియాకి వెళ్ళాము మేము ముగ్గురం కూడా పాపతో కలిపి. ఇండోనేషియాలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇండోనేషియాలో అయిందండి? అవును మేడం. ఓకే. హ్మ్. ఇండోనేషియాలో అయిన తర్వాత 8th అయింది కాబట్టి ఇంకా 2-3 months ఖచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి మ్యామ్. ఏ హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఓకే. సో పాప ఇప్పుడు బాగా యాక్టివ్ అయినట్టుంది అప్పటికన్నా? యెస్. చాలా ఇంప్రూవ్మెంట్. చాలా ఇంప్రూవ్‌మెంట్ అప్పుడు ఉంది కదా! యెస్. 6 months లో డాక్టర్స్ ఏం చెప్పారంటే మాక్సిమం 6 months లో పాపకి నర్వ్ డ్యామేజ్ ఏమీ ఎక్కువగా లేకపోతే 6 months లో సపోర్ట్ ద్వారా నడిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. హుహు. ఆ, పూర్తిగా ఓన్ గా తనంతట తాను నడవగలదు అని చెప్పలేము, కానీ నడిచినా నడవచ్చు 50-50 ఛాన్సెస్. బట్ సపోర్ట్ తో అయితే నడిచే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు. ఉషా గారు, పాపకొచ్చిన ఈ రేర్ డిసీజ్ ఏదైతే ఉందో ఎస్ఎంఏ బాగు చేసుకోవడం అనేది మీ ఆస్తులు అమ్మినా కూడా అది మీకు సాధ్యపడేదా? ఆస్తులు అమ్మి కూడా చేసే అంత సాధ్యమైనది అయితే కాదు మేడం. 9 crores అంటే బాగా రిచ్ అయినా కూడా అంత ఫాస్ట్ గా 9 crores పెట్టి చేయించగలుగుతారా అంటే అది కూడా ఆశ్చర్యమే మేడం. Yes. ఇది చాలా రేర్. ఇప్పుడు ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు. అందరి పిల్లల్లాగా అయితే మాత్రం వీళ్ళు ఉండలేరు. వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. కొంతవరకు వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఉండగలుగుతారు, కానీ చాలా పర్సన్ సపోర్ట్ గానీ మెడికల్ అసిస్టెన్స్ గానీ వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు మీ హస్బెండ్ పాపకి ఇలా ఉంది అని తెలిసిన తర్వాత మీ ఫ్యామిలీ, మీ అమ్మమ్మ గారు, ఆమె ఎవరో పెద్ద ఆమె ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయారు, కుప్పకూలిపోయారు. ఏంటి ఇంత అందంగా పుట్టిన పాప అంతలోనే ఇంత అరుదైన వ్యాధి రావటం ఏంటి అని చెప్పి. కానీ ఒకటి చెప్తానండి, ఆ భగవంతుడు మీకు చాలా గొప్ప ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే మా ఒక్కరికైతే ఇది కష్టం, కానీ అందరి సపోర్ట్ తీసుకుంటే ఇది కొంత సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మీరు ఒక డేర్ స్టెప్ చేసి అప్రోచ్ అవ్వటం, మమ్మల్ని కానివ్వండి మీ ఆఫీస్లో వాళ్ళు వచ్చి హెల్ప్ చేయటం ఎట్లా అనిపించింది? ఏం చెప్తారు? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్తారు గాడ్కి? మేడం యాక్చువల్ గా ఫినాన్షియల్ గా డబ్బులు అంటే ఎవరైనా ఇస్తారు మ్యామ్, బాగా హెల్ప్ చేయాలంటే. కానీ చాలా మంది మా కాంటాక్ట్ నెంబర్స్ చూసి ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్ కూడా కాల్ చేసి మాకు చాలా ధైర్యం ఇచ్చారు మ్యామ్. మాకు దగ్గరుండి మాకు ముందుకు నడిపించాల్సిన వ్యక్తులు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేశారు. కానీ మాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి పాప కోసం కన్సర్న్ స్టిల్ ఇప్పుడు కూడా పాపకి ఎలా ఉందని మెసేజ్లు పెట్టడం, ఫోన్ చేయడం చాలా మంది చేస్తున్నారు మ్యామ్. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఎవరో తెలియని వ్యక్తికి కూడా ఎంత కాన్సెంట్ చూపిస్తున్నారు, ఇంకా మంచి మనుషులు చాలా మంది ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. ఎస్ అండి. సో మేము కూడా అదే ఆ గ్రేట్నెస్, ఎందుకంటే మనం ఒక ఈవెంట్లో కలిసినప్పుడు కూడా అక్కడ కూడా స్టేజ్ మీద మీరు అనౌన్స్ చేసి మా పాపకి కొంత సమకూరింది, ఇంకా కావాలి మీరు కూడా హెల్ప్ చేయండి అని ఒక తల్లి హృదయం ఎంతలా పరితపించిపోయిందో మేము ఆ రోజు కూడా చూసాము. సో అక్కడ కూడా మనం అనౌన్స్ చేయించాము కదా ఆర్జే వీరు మామ గారితో. సో నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ తల్లి ధైర్యమే ఆ పాపను బ్రతికించేస్తుంది అన్న ధైర్యం నాకెందుకో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి. రియల్లీ గ్రేట్ జాబ్ మా. అండ్ ఖుషీని ఇప్పుడు ఇలా యాక్టివ్గా చూడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు. ఇంకా ఇంకా నీకు చాలా బ్లెస్సింగ్స్ కూడా మీ ఫ్యామిలీకి కూడా ఉంటాయి. ఖుషి హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. మేడం నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. యా మా ప్లీజ్ చెప్పండి. నేను మా హస్బెండ్ కొంతవరకు చదువుకున్న, కొంచెం బయట అవగాహన ఉంది, సోషల్ మీడియా ఎలా ఉంటుందో కొంచెం తెలుసు. కానీ చాలా పల్లెటూరుల్లోని మారుమూల ప్రాంతాల్లోని కొంచెం చదువుకోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ప్రాబ్లం వస్తే దీనికి ఇంకా ఇంత ఖర్చు పెట్టాలా, ట్రీట్మెంట్ ఉందో లేదో, బాగవుతుందో లేదో అని నిరాశతో చాలా మంది పిల్లల్ని అలానే వదిలేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ వీడియో ఒకవేళ చూస్తే దీనికి ట్రీట్మెంట్ ఉంది, కంప్లీట్ గా రికవర్ అవ్వకపోయినా కొంతవరకు వాళ్ళు
ఇండిపెండెంట్ గా ఉండడానికి అవకాశం అయ్యే సపోర్ట్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి అని నేను వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను మేడం. సూపర్ మెసేజ్ మా. ఖచ్చితంగా మనం ఒక ప్రయత్నం అనేది చేస్తే భగవంతుడు కూడా మనకి ఒక రకమైన సపోర్ట్ మనుషుల ద్వారానే ఏదైనా జరిగేది కాదా ఖుషి? కాదా? ఏంటి కాదు? ఓకే. ఎస్. అమ్మేది? అమ్మ డాడీ ఏరి? డాడీ. ఓకే. కెమెరా మాము ఏడి? కెమెరా మాము కెమెరా. ఓకే. నేను నేను ఎక్కడ? అక్క అక్కేరి అక్క అక్క అక్క. ఓకే. ఆమ్ తిన్నావా? తిన్నావా? ఓకే. చాలా హ్యాపీగా ఉంది ఉషా గారు. నిజంగా పాపకి గాడ్ బ్లెస్సింగ్స్తో పాటు అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ ఖుషి బాగుందా, ఖుషి ఎలా ఉంది అని కాల్స్ వస్తున్నాయా? చాలా మంది తెలియని వాళ్ళే చాలా మంది నిజంగా మేము ఇప్పటికీ కూడా అండి చాలా ఐ డ్రీమ్ ద్వారా ఇట్లా హెల్పింగ్ వీడియోస్ చేసినప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యుల నుంచి కన్నా సొసైటీ నుంచి ఒక ధైర్యం వస్తుంది. సొసైటీ ఒక కుటుంబంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది అది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము తెలియని వాళ్ళు కూడా ఇంత కన్సర్న్ తీసుకొని ఒక చంటి పాపని కాపాడాలని వాళ్ళు ఇంత ముందుకు వచ్చి ఇంత హెల్ప్ చేస్తారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు వాళ్ళందరూ ఉన్నారు. సో అందరూ సొసైటీ ఉంది మాకు తోడుగా అనే ఒక ధైర్యం కూడా మాకు చాలా వచ్చింది తర్వాత కూడా. సో ఫైనలీ అందరికి ఒకసారి మీ నుంచి థ్యాంక్స్ చెప్పేయండి. మాకు పాప కోసం పాప వీడియో చూసి పాపకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ముందుకొచ్చి మాకు ఫోన్స్ చేసి కాంటాక్ట్ అయ్యి పాప వివరాలు అవి తెలుసుకొని మాకు డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఉషా గారు. సో ఇప్పుడు వరకు మేము ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. అందులో చాలా వరకు వార్తలు, మరికొన్ని అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్, మరికొన్ని ఇట్లా సమస్యల్లో ఉన్నవారిని మీ ముందుకు పెట్టి మీ నుంచి వాళ్ళకి సాయం అందేలా చేసి వాళ్ళకంటూ ఒక భరోసా కల్పించడంలో మేము చేసినటువంటి ఒక స్టెప్ ఏదైతే మేము తీసుకున్న ఒక స్టెప్కి మీ అందరూ మమ్మల్ని ట్రస్ట్ చేసి మేము ఒక వీడియో రివీల్ చేస్తున్నాం ఐ డ్రీమ్ నుంచి అంటే ఖచ్చితంగా ఇది బాధితులకి న్యాయం చేకూరడానికి, బాధితులకి అండగా ఉండడానికి, బాధితులకు భరోసాగా ఉండటానికి అని బిలీవ్ చేసి మీ మంచి హృదయంతో ముందుకు వస్తున్న మీ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్తున్నానండి నా తరపున, మా ఛానల్ ఐ డ్రీమ్ తరపున. ఇది ఒక ఉషా అంటే ఖుషి వాళ్ళ ఒక్క కేసు అనే కాదు, గతంలో కూడా మేము కార్తిక్ అనే కుర్రాడు తనైతే కనుక ఒక చెయ్యి కాలు పని చేయలేదు, అయినా కూడా తనకి డ్రోన్ ఫ్లై చేయడం అంటే ఇష్టం, కానీ ఆ డ్రోన్ కొనే స్తోమత కూడా లేనప్పుడు ఐ డ్రీమ్ నుంచి మేము ఇంటర్వ్యూ చేసి ఇచ్చాం. అందరూ ఒక్కొక్కరు రూపాయ 10,000 అని కాదు కానీ చాలామంది ఫండ్స్ పంపిస్తే ఆ డబ్బులతో మళ్ళీ మేము డ్రోన్ కొనిపించి కార్తీక్ ఇచ్చి తన ఫేస్లో ఒక గ్లో అంటే ఒక స్మైల్ చూడటమే కాదు తనకి ఇప్పుడు ఒక ఉపాధి కలిగింది. సో ఇక్కడ ఈ ఎవరైతే ఖుషి పాప గురించి కూడా సో ఇప్పుడు వాళ్ళు ఐసోలేట్లో ఉన్నారు, చాలా హైజీన్గా మెయింటైన్ చేయాలి. ఒక వైరస్ని కిల్ చేయడానికి ఒక వైరస్ ఇంజెక్షన్ని పంపించారు కాబట్టి డాక్టర్స్ చాలా రిస్ట్రిక్షన్స్తో ఉంచారు కాబట్టి ప్రస్తుతానికి ఆ మదర్ కానీ ఫాదర్ కానీ ఖుషి కానీ ఎవరికి బయట ప్రపంచానికి కాస్త దూరంగా కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. కాబట్టి మేడం ఒకసారి ఐ డ్రీమ్ నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఇలా తను వీడియో కాల్లోనికి వచ్చి అప్రోచ్ అయ్యారనమాట. ఓకే, మీరు ఫుడ్ అది ఫీడ్ చేయాలి కదా, బాయ్. సో ఇలా మేము ప్రతిదీ మీ మీద ఒక నమ్మకంతోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలాంటి సమస్యల్ని మీరు కూడా మమ్మల్ని నమ్మి ముందుకొచ్చి ప్రేమతోనే కాదు, కొంతమంది డబ్బుల రూపంలో సాయం చేస్తే కొంతమంది మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తున్నాడు గాడ్. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు మా వల్ల సాధ్యం కాదు అనుకున్న కుటుంబాలకు కూడా సొసైటీయే ఒక ఫ్యామిలీగా మారిపోతోంది, సమాజం నుంచి ఒక అద్భుతమైన కుటుంబం ఏర్పడుతోంది. అంటే అలా కనెక్టింగ్ చేయటానికి మేమిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఐ డ్రీమ్కి కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తుంది ఆ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఖుషి మరింతగా ఆరోగ్యంగా ఉండాలని, కోలుకోవాలని, ఇక మిగతా అడిషనల్ అమౌంట్ కాకుండానే దీంతోనే ఆమె రికవరీ అయ్యే అవకాశం భగవంతుడు ఇవ్వాలని మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు